హాయ్ ఫ్రెండ్స్, ఎండి చేపల టమాటా కర్రీ చేస్తున్నాను. చిన్నవి ఎండి రొయ్యలు అంటారు. ఇవి ఎండి రొయ్యలు, 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు. ఎండి రొయ్యలు టమాటా కర్రీకి నూనె, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి. నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు, పసుపు, ఉల్లిపాయలు సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. మూత పెట్టుకొని 5 మినిట్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాయేమో చూసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేగిందండి ఉల్లిపాయ. టమాటా వేసుకోవాలి. 3 సన్నగా తరిగిన టమాటో. టమాటాలు కూడా మగ్గిపోవాలి. టమాటా ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు ఇటు చిన్న ఎండి రొయ్యల్ని 100 గ్రాముల ఎండి రొయ్యలు నూనె లేకుండా వేపుకోవాలండి. వేపి పక్కన పెట్టుకొని అందులో వాటర్ వేసి నీట్గా ఇట్లా కడగాలి. పైన ఏమన్నా డస్ట్ ఉన్నా అట్లా 2 టైమ్స్ కడుక్కోవాలి. టమాటా ఉల్లిపాయలు ఎగిపోయండి. కడిగి పెట్టుకున్న ఎండి రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు కూడా వేసి టమాటా, రొయ్యలు, ఉల్లిపాయ ఇలా మగ్గాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడకాలి. మూత పెట్టుకుందాం. రొయ్యల కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. దగ్గరికి అయిందండి. టేబుల్ స్పూన్ కారము, ధనియాల పొడి, ఉప్పు ముందుగా వేసుకున్నాం కదండి. తర్వాత టేస్ట్ చూసి కొంచెం వేసుకోవాలి. కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాం. కూర అయిపోయిందండి. కర్రీ పైనుంచి కొత్తిమీర వేసుకొని తినేటివి. బాగుందండి. ఎండి రొయ్యలు టమాటా కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.